అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ అపరాల పంటల్లో చీడపీడలు నివారణ చర్యలు, వేసవి బీర సాగులో మెలకువలు, సేంద్రియ సాగు పద్ధతులకు జీవామృతం తయారీ విధానం, రబీలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే అపరాల పంటలు పెసర, మినుము. పలు దఫాలుగా సాగు చేసిన మినుము పైరు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. అయితే ఈ కాలంలో ఉండే వాతావరణ పరిస్థితులు చీడపీడలను వ్యాప్తి చేస్తుంటాయి. తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగులు, వాటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లు ప్రధాన సమస్యగా మారతాయి. వీటితో పాటు మరుక మచ్చల పురుగు, బూడిద తెగుళ్ల సమస్య కూడా ఉంటుంది. వీటి నివారణకు పైరు దశను బట్టి యాజమాన్య సస్యరక్షణ చర్యలను చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రబీలో ఎక్కువ విస్తీర్ణంలో వేసేటువంటి పంటలు చూస్తే మనకు అపరాలు ఎక్కువగా వేస్తుంటారు. ప్రత్యేకంగా పెసర, మినుము ఎక్కువ విస్తీర్ణంలో మనకి మినుము పంట ఎక్కువ వేస్తారు. పెసర కూడా వేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు వేసి అన్నీ కూడా 20-25 రోజులు సమయం ఉంది. కాబట్టి ఈ టైంలో మనకి రసం పీల్చే పురుగులు కూడా ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా చలి వాతావరణం, పగటి ఉష్ణోగ్రతలు పెరగడం ఇలాగా ఉండేటప్పుడు ఈ పేనుబంక పురుగు కూడా మనకి పెసరలో ఎక్కువగా మనకి కనిపిస్తుంది. దీంట్లో అదేవిధంగా తామర పురుగులు కనిపిస్తుంటాయి. అదేవిధంగా తెల్లదోమ. రసం పీల్చే పురుగులు కనుక మనం సకాలంలో నివారించకపోతే తద్వారా మనకు పల్లాకు తెగులు ఉధృతి పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తామర పురుగులు కానీ తెల్లదోమ కానీ ఆకు వెనక ఉండి రసం పీల్చడం వల్ల మొక్క పెరుగుదల తగ్గిపోతే తద్వారా పూత కూడా సరిగ్గా రాదు. రసం పీల్చే పురుగుల మీద కూడా రైతులు సరైన దృష్టి పెట్టి వేప సంబంధిత మందులు ముందు జాగ్రత్తగా ఒకసారి పిచికారీ చేసేయడం మంచిది. లేదు ఈ పేనుబంక కానీ కనిపిస్తే డైమిథియేట్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం. అదేవిధంగా తామర పురుగులు అయితే కనుక ఈ ట్రైజోఫాస్ అనే మందు కానీ లేదా పిప్రోనిల్ అనేటువంటి మందు అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి చేయటం. తెల్లదోమ వచ్చినా కానీ దానికి కూడా మనకి ఎసిటామిప్రిడ్ అనేటువంటి మందు 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కానీ, లేదు ఈ 3 రకాల పురుగుల్ని మనం నివారించుకోవాలి అంటే ఏదో ఒకటి ఎక్కువ తక్కువ ఉందనుకుంటే కనుక ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం అనేది, అంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పొలంలో ఈ జిగురు అట్టలు అంటారు, అంటే పసుపు రంగు అట్టలు కనుక మనం పెట్టామంటే తెల్లదోమ ఎక్కువగా ఆకర్షించబడుతుంది. తద్వారా తెల్లదోమ ఉధృతి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నీలం రంగు జిగురు అట్టలు కనుక మీరు ఎకరానికి ఒక 20 వరకు పెట్టుకుంటే ఈ జిగురు అట్టలకు అంటుకుంటాయి. అదేవిధంగా ఇందులో పెసర, మినుములో మనం చూస్తే పెసరలో ఎక్కువగా పొగాకు లద్దె పురుగు ఒకటి ఆశిస్తుంది, గొంగల పురుగు. ఇది ఎక్కువగా ఆకుని తినేయటం, జల్లెడ్లాగా మార్చేస్తుంటుంది. దీనికోసం రైతులు ఏంటంటే ముందుగా రసాయనాలకు వెళ్లకుండా ముందు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవటం. ఎకరానికి 4 పెట్టుకుంటే అందులో ఒక రోజు గనక ఒక 10 వరకు ఈ పొగాకు లద్దె పురుగు తాలూకా మగ పురుగులే పడతాయి. 10 కన్నా ఎక్కువ పురుగులు పడ్డాయి అంటే
మన పొలంలో ఈ పొగాకు లద్దె పురుగు తల ఉధృతి ఎక్కువ ఉంది అని గమనించుకొని మనం ఏమైనా క్లోరిఫైర్ ఫస్ అయితే 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదంటే నొవాలిరాన్ లాంటి మందులను అయితే 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చెప్పుని కలుపుకోవడం కానీ, లేదా ఎమామెక్టిన్ బెంజియేట్ అని చెప్పేసి అదైతే కనుక 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనకి పొగాకు లద్దె పురుగు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. వీటితో పాటుగా మినుము పంటలో మనకి ఎక్కువగా ఏంటంటే మారుకా మచ్చల పురుగు అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటంటే పూత మొదలైన సమయంలో ఎక్కువగా ఆశిస్తుంది. ఇది లేత పువ్వు మొగ్గలను కానీ ఆ పూతను కానీ తినేసి, లేదంటే ఆ పూతలోనే గూడుగా చేసుకొని లోపల గొంగల పురుగుండి లోపల ఉన్నటువంటి పువ్వు మొగ్గల్ని తినివేయటం జరుగుతుంది. దీనివల్ల పూత ఫలదీకరణం లేక కాయలు తయారవు. దానికి కూడా మనం ముందు జాగ్రత్తగా వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పంట వేసిన 15 రోజులకు ఒకసారి కనుక పిచికారీ చేసుకుంటే ఇది అన్ని దశల మీద కూడా పనిచేస్తుంది. దీనికి కూడా లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి నిఘా పెట్టుకోవాలి. ఈ రసాయన మందులకి వెళ్ళాలనుకుంటే కనుక ఇందులో ఒకటి ఏంటంటే మనకి థయోడికార్బ్ అనే మందు దొరుకుతుంది. అది 0.7 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదంటే ఈ ఎమామెక్టిన్ బెంజియేట్ కూడా బాగానే పనిచేస్తుంది. అది 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదంటే ఫ్లూ బెండమైడ్ అనేటువంటి ఈ మందు అయితే కనుక 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. వీటిలో ఏదో ఒకటి మార్చి ఒకవేళ ఉధృతి ఎక్కువ ఉంటే వారం రోజుల వ్యవధిలో మందు పిచికారీ చేసుకుంటే మనకి ఈ మినుములో వచ్చేటువంటి ఈ మారుకా మచ్చల పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇక వీటిలో పెసరా మినుములో తెగుళ్ళు కనుక మనకు చూస్తే పంట వేసినటువంటి 20-25 రోజుల నుంచి ఆకుమచ్చ తెగుళ్ళు మనకు కనిపిస్తాయి. అందులో మీరు మామూలుగా మనం చెప్పుకుంటాం కొరినోస్పోర్ అని, సర్కోస్పోర్ అని. ఏదైనా కానీ ఆకుల మీద గోధుమ రంగు గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. అవి కనుక మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఆకంతా కూడా వ్యాపించి మనకి పత్రహరితం తగ్గిపోయి తద్వారా మరి పూత ఖాతా అనేది తగ్గిపోతుంది. వీటికి మనం ఏంటంటే మ్యాంకోజెబ్ అనేటువంటి మందుని 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి కనుక పిచికారీ చేసుకోవచ్చు. ఈ ఉష్ణోగ్రతలు తగ్గేటప్పుడు మంచు ఎక్కువ పడేటప్పుడు ఈ పెసర్లోని మినుములో కూడా ఒక ప్రధానమైన సమస్య మన ఉత్తర కోస్తా జిల్లాలో బూడిద తెగులు. ఆకు మీద మీరు చూస్తే కనుక పౌడర్ చల్లినట్టు కొన్ని ప్రాంతాలు కనిపిస్తాయి. దీనివల్ల ఏంటంటే ఆకు అంతా కనుక పౌడర్ లాంటిది కనిపిస్తే అది శిలీంధ్రం వ్యాప్తి చెందుతున్న కొద్దీ ఉధృతి ఎక్కువైపోతుంది. దానివల్ల మనకి పత్రహరితం తగ్గిపోవడం, కిరణజన్య సంయోక్రియ అంటే ఆకు ఆహారాన్ని తయారు చేయలేక మొక్క గిడసబారిపోతుంది. తర్వాత ఈ బూడిద తెగులు ఎక్కువైందంటే ఆకులన్నీ కూడా ఎండిపోతాయి, మొక్క అంతా కూడా చనిపోయినట్టు అయిపోతుంది. దానికి ఏంటంటే ఈ ప్రోపికొనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి కనుక ముందు జాగ్రత్తగానే మీరు పిచికారీ చేసుకుంటే చాలా వరకు మనకి బూడిద తెగులు అనేది తగ్గుతుంది. అదేవిధంగా వైరస్ తెగుల్లో మనం చెప్పుకుంటే ఈ పల్లాకు తెగులు మనకి వస్తుంది. అది ఎక్కడంటే విత్తనం ద్వారా రావటం కొంతవరకు గమనిస్తున్నాము. అదేవిధంగా వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కడైనా రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఈ పల్లాకు తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పల్లాకు తెగులు లక్షణాలు అంటే ఆకు ఈనెల మధ్యలో పసుపుగా మారిపోవడం, పచ్చగా ఉండే మొక్క పసుపుగా మారిపోవడం గమనిస్తే అలాగ పల్లాకు తెగులు వచ్చినటువంటి మొక్కల్ని పీకి దూరంగా పడేసి నాశనం చేయాలి. రసం పీల్చే పురుగుల ఉధృతిని మనం అదుపులో పెట్టుకుంటే ఈ పల్లాకు తెగులు కూడా చాలా వరకు తగ్గుతుంది. వీటి మీద సరైన అవగాహనతో సరైన మందులు పిచికారీ, సరైన సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక చేపడితే మనకు రబీలో వేసినటువంటి అపరాల నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సీజన్తో సంబంధం లేకుండా రైతులు సంవత్సరం పొడవునా కూరగాయలను సాగు చేస్తుంటారు. ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలైన బీర, సొర, పొట్లను వేసవి పంటగా డిసెంబర్ 2వ పక్షం నుండి జనవరి, ఫిబ్రవరి మాసాల వరకు సాగు చేస్తుంటారు. వీటిలో బీర సున్నితమైన పంటే అయినా వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది. బీరను పందిళ్లపై సాగు చేయడం వల్ల పంట నాణ్యత పెరగడమే కాకుండా మేలైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వేసవి బీర సాగులో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బీర సాగుకు వేడి వాతావరణం ఉండి నీటిని నిలుపుకునే తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న నేలలైతే మొక్క ఏపుగా ఎదగటానికి అనుకూలంగా ఉంటాయి. బీర సాగులో జగిత్యాల లాంగ్, అర్క సుజాత, అర్క సుమిత్, అర్క ప్రసన్, అర్క విక్రమ్ రకాలతో పాటు పలు ప్రైవేటు వంగడాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎకరం బీర సాగుకు 600 నుంచి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనం ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల ప్రోట్రేలలో నారును పెంచి నాటుకున్నట్లయితే విత్తనంపై పెట్టే ఖర్చును ఆదా చేయటంతో పాటు ప్రధాన పొలంలో మొక్కల సాంద్రత తగ్గకుండా ఉంటుంది. విత్తటానికి ముందు కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందుతో పాటు 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ మందును పట్టించి విత్తుకున్నట్లయితే తొలి దశలో చీడపీడల నుంచి పైరును కాపాడుకోవచ్చు. 2 వరుసల మధ్య 2 నుంచి 2.5 మీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 75 నుంచి 90 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా విత్తుకోవాలి. బీరను నేలపై కాకుండా పందిర్లపై ప్రాకించినప్పుడు నాణ్యమైన అధిక దిగుబడుల్ని సాధించవచ్చు. ప్రధాన పొలాన్ని 2-3 సార్లు బాగా దున్నిన తరువాత ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 1 టన్ను వర్మీ కంపోస్టుతో పాటు 200 కిలోల వేపపిండిని వేసి కలియదున్నుకోవాలి. దీనితో పాటు 24 కిలోల పొటాష్, 32 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి 1 వంతు ఆఖరి దుక్కిలో వేసుకుని 2వ దఫా మొక్కలు నాటిన 30 నుంచి 35 రోజులకు, 3వ దఫా 60 రోజులకు పాదులలో వేసి నీరు పెట్టాలి. డ్రిప్, మల్చింగ్ ఏర్పాటుతో నీటిని ఆదా చేయవచ్చు. డ్రిప్ ఏర్పాటు ఉన్నట్లయితే ఫర్టిగేషన్ విధానంలో నత్రజని, పొటాష్ ఎరువుల్ని సమభాగాలుగా చేసుకుని నాటింది మొదలు ప్రతివారం అందించాలి. ఇలా చేయటం వల్ల సరైన విధానంలో మొక్కలకు పోషకాలు అంది ఆరోగ్యంగా ఎదుగుతాయి. కలుపు నివారణకు విత్తిన 48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటికి 1.2 లీటర్ల పెండిమిథాలిన్ కలిపి నేలంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి 4-5 రోజులకు ఒక తడిని అందించాలి. పాదుల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వేసవి పంటగా సాగు చేసే బీరలో అధిక ఉష్ణోగ్రతలకు మగపూలు ఎక్కువగా వస్తాయి. దీని నివారణకు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. లేదంటే పూత దశలో 10 లీటర్ల నీటికి 2.5 గ్రాముల సైకోసిల్ లేదా లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేయటం ద్వారా ఆడపూలు ఎక్కువగా వచ్చి దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. బీరలో రసాయన, సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులైన అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియాలను పశువుల ఎరువుతో కలిపి పాదులలో వేసుకోవాలి. తద్వారా రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవటమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తుల్ని పొందవచ్చు. బీరను ఆశించే తెగుళ్లలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. రసం పీల్చు పురుగుల ద్వారా ఆశించే ఈ వైరస్ తెగుళ్లను నివారించలేం. కాబట్టి తెగుళ్ల వ్యాప్తికి కారణమైన తెల్లదోమ, తామర పురుగుల్ని అరికట్టడం ద్వారా వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు. వీటి నివారణకు లీటరు నీటికి 0.3 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సోమ్ కలిపి పిచికారీ చేయాలి. బీరకు ప్రధాన సమస్య పండు ఈగ. పిందె దశలో ఉన్న బీర పంటను పండు ఈగ ఆశించి పిందెలను నష్టపరుస్తుంది. పండు ఈగ ఆశించిన పిందెలు వంకర్లు తిరిగి సరైన ఆకారం లేక మార్కెట్ ధర లభించదు. కాబట్టి పండు ఈగ నివారణకు 100 మిల్లీలీటర్ల మలాథియాన్, 100 మిల్లీలీటర్ల బెల్లం ద్రావణం లీటరు నీటికి కలిపి పొలంలో అక్కడక్కడా మట్టి ప్రమిదల్లో పెట్టుకోవాలి. ఈ ద్రావణం వాసనకు మగపురుగులు ఆకర్షింపబడి అందులో పడి చనిపోతాయి. దీనికి తోడు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పైరుపై పిచికారీ చేసుకోవాలి. బీర నాటిన 50 నుంచి 60 రోజులలో కోతకు వచ్చి ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడినిస్తుంది.
అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న సాగు చేసి 20 రోజులైంది. ఈ పైరులో కలుపు సమస్యగా ఉంది. కలుపు నివారణ మందుల గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. నల్గొండ జిల్లా పిఏపల్లి నుంచి జానేమియా, మరో రైతు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పైడి నాయుడు. ఈ మొక్కజొన్న పంటను ఆహారంగానే కాకుండా దానా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కజొన్న సాగులో పోషకాలు, నీరు వినియోగం ఎక్కువ ఉన్నందున కలుపు సమస్య కూడా అధికంగానే ఉంటుంది. మొక్కజొన్న సాగును వరి మాగాణంలో చాలామంది సాగు చేస్తున్నారు. వరి చేను కోసిన తర్వాత పదును చూసుకొని నేరుగా విత్తనాలను విత్తుకుంటున్నారు. ఈ పద్ధతిలో కూడాను భూమి దున్నకుండానే సాగు చేస్తున్నారు కాబట్టి కలుపు సమస్య అధికంగానే గమనించవచ్చు. వరి మాగాణుల్లో మనం ఎక్కువగా గమనించుకున్నట్లయితే గడ్డి జాతికి చెందిన కలుపు మొక్కలు ఊద, బొంత ఊద, కరిగడ్డి, చిప్పిరిగడ్డి ఇలాంటివి ఎక్కువగా గమనించవచ్చు. తుంగ, చలితుంగ, పీచుతుంగ వంటి కలుపు మొక్కలను కూడా గమనించవచ్చు. వెడల్పాకు జాతికి చెందిన లింగం మిరియాలు, గుంటగలవరాకు, బూరుగు కాడ, మరుల మాతంగి, చిట్టి చామంతి ఇలాంటి కలుపు మొక్కలను కూడా గమనించుకోవచ్చు. వీటితో పాటు వరి మాగాణంలో వేయటం వల్ల వరి దుబ్బులు కూడా చిగురించే అవకాశం ఉన్నందున మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ కలుపుని నివారించుకొని అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఈ మొక్కజొన్నలో కలుపు తీయడానికి కీలక సమయము 35 నుంచి 45 రోజులు. వరి మాగాణుల్లో సాగు చేసే మొక్కజొన్న నేలను దున్నకుండానే సాగు చేస్తారు కాబట్టి నేల గట్టిగా అయిపోవడం వల్ల మనుషులతో కలుపు తీయించడం అనేది కొంచెం కష్టమైన పని. అదేవిధంగా ఈ వరి మాగాణంలో సాగు చేసే మొక్కజొన్నలో అంతరకృషి చేయడం కూడాను రైతులకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యానికి కలుపు మందులపైన ఎక్కువగా ఆధారపడవలసి ఉంది. విత్తిన వెంటనే లేదా విత్తిన 2 నుంచి 3 రోజుల్లోపు అట్రజిన్ అనే కలుపు మందును ఎకరాకి 1 కిలో మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవలసి ఉంటుంది. వరి దుబ్బులు చిగురు వేయకుండా ఉండాలంటే పారాక్వాట్ మందును 1 లీటర్ని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అట్రజిన్ని, పారాక్వాట్ని కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మొక్కజొన్న విత్తిన 15 నుంచి 20 రోజులకు సాధారణంగా వెడల్పాటి మొక్కలు ఎక్కువగా గమనించుకున్నట్లయితే ఎకరాకు 500 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ లేదా 400 ml 2,4-D ఎమైన్ సాల్ట్ని ఏదో ఒకదాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవలసి ఉంటుంది. ఈ మందును పక్క పొలంలో మినుములు కానీ, పెసర కానీ లేదా పత్తి అటువంటి పంటలు ఏమైనా ఉన్నప్పుడు ఈ మందులతో పిచికారీ చేయకూడదు. దీనివల్ల ఆ పక్క పొలాలకు కూడా నష్టం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి సమయాల్లో కలుపు మందులపైన ఆధారపడకుండా మనుషులతో తీయించుకోవడం మంచిది. అదేవిధంగా విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు రెండూ గమనించుకున్నట్లయితే టాప్రమిజోన్ అనే మందును 24 మిల్లీలీటర్లు లేదా టెంబోట్రయాన్ అనే మందును 115 మిల్లీలీటర్లు ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు తుంగని కానీ గమనించుకున్నట్లయితే హాలోసల్ఫిరాన్ మిథైల్ అనే మందును 40 గ్రాముల మందును ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు సమస్యని మనం తగ్గించుకోవచ్చు. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడని వ్యవసాయాన్ని నేడు ఊహించటం కష్టం. వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణను విస్మరించటం వల్ల రసాయనాల వాడకం నానాటికి పెరిగిపోతోంది. ఎంతగానంటే పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు మానవాళి మనుగడకు ముప్పు తెచ్చేంతగా. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తిరిగి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగేయాల్సిన అవసరం పెరుగుతోంది. గో ఆధారిత వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయంలో ప్రాథమిక సూత్రం గోవు మలమూత్రాలతో తయారు చేసే జీవామృతం. జీవామృతంలో పంటలకు మేలు చేసే కోటానుకోట్ల సూక్ష్మరాశి నిక్షిప్తమై ఉంది. దీన్ని పంటలకు అందించినప్పుడు నేలలో సూక్ష్మజీవుల చర్య జరిగి సేంద్రియ కర్బనం పెరిగి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధించవచ్చు. ఇది రైతులు ప్రత్యక్షంగా గమనిస్తున్న సత్యం. దీని తయారీ కూడా చాలా సులభం. జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడ్గి గ్రామంలోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రమేష్. ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ద్రవజీవామృతం తయారు చేయడానికి కావాల్సింది ఒక 200 లీటర్ల ఒక డ్రమ్ము కావాలి. దాంట్లో 180 లీటర్లు నీళ్లు పోసుకోవాలి. తర్వాత కావాల్సిన పదార్థాలు ఏంటంటే 10 కిలోల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, 2 కిలోల పప్పుల పిండి, 2 కిలోల నల్ల బెల్లం, పిడికేడు పుట్టమన్ను సరిపోతుంది. మొదటగా ఈ 180 లీటర్ల నీటిలో 10 కిలోల ఈ ఆవు పేడ వేసేయాలి. వేసి దాన్ని సవ్య దిశలో కలపాలి కర్రతో సహా. రెండోగా ఇప్పుడు పప్పుల పిండి 2 కిలోలు అంటే సోయా, వేరుశనగ పల్లీలు తప్పించి మినుము కానీ, పెసర కానీ, కంది కానీ, శనగ కానీ, ఉలువలు కానీ ఏదైనా తీసుకోవచ్చు 2 కిలోలు. ఇంకోటి 2 కిలోలు బెల్లం అనేది. బెల్లం నల్ల బెల్లం అయితే ఇంకా బాగుంటుంది. బెల్లం దేనికి పనిచేస్తుంది అంటే ఫెర్మెంటేషన్కు పనిచేస్తుంది అన్నట్టు. తర్వాత పిడికెడు పుట్టమన్ను తీసుకోవాలి. పుట్టమన్ను దేనికోసం అంటే పుట్టమన్ను లేకుంటే మనము చెట్టు దగ్గర ఉన్న మొదల దగ్గర అడవిలో కానీ చెట్టు దగ్గర ఉన్న మట్టి తీసుకోవాలి. దాంట్లో సూక్ష్మజీవులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మన్ను అనేది వేస్తాం అన్నట్లు. ఇప్పుడు 1 గ్రాము పేడలో 300 నుంచి 500 కోట్ల సూక్ష్మజీవులు అనేది ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఇలా కలిపిన దానికి ఉదయం సాయంత్రం 2 సార్లు మన సవ్య దిశలో కలుపుతూ ఉంటే 2 రోజుల్లో ద్రవజీవామృతం అనేది తయారైపోతుంది. ఇన్ కేసు చలికాలంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవజీవామృతం కొంచెం లేట్ అవుతుంది. ఏంటంటే 4 నుంచి 5 రోజులు పడుతుంది. ఆ టైంలో ఏం చేయాలంటే ఈ 2 రోజులు కాకుండా 4 రోజులు 5 రోజులు అలా పెట్టుకోవాలి. తయారైన దాన్ని మనం మొదటగా పంట విత్తి 1 నెల రోజులు అయినప్పుడు మొదటిసారి స్ప్రే చేయాలి. అయితే 100 లీటర్ నీటికి 5 లీటర్ల ద్రవజీవామృతం కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే ఇప్పుడు మొదటిసారి స్ప్రే చేసిన తర్వాత రెండోసారి స్ప్రే చేయడానికి 20 రోజుల వ్యవధిలో ఇప్పుడు 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల ద్రవజీవామృతం కలిపి స్ప్రే చేసుకోవాలి. మూడోది ఎంత అంటే 200 లీటర్ నీటిలో మనం 20 లీటర్ల ద్రవజీవామృతం కలిపి స్ప్రే చేసుకోవాలి. నాలుగోసారి 100 లీటర్ నీటికి 6 లీటర్లు పుల్లటి మజ్జిగతో స్ప్రే చేస్తే మనం ఈ పురుగులు కానీ, తెగుళ్ళు కానీ, ఈ ఆకులపైన వచ్చే మచ్చలు కానీ నివారించవచ్చు. ఇది ద్రవజీవామృతాన్ని మనం 15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రిప్లో వదిలితే 200 లీటర్ల నీటిలో అయితే 20 లీటర్ల ద్రవజీవామృతం కలుపుకొని చెట్టు మొదలకి వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల నీటి నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. దాంతోపాటు భూమిలో మంచి సూక్ష్మజీవులు అనేది పెరుగుతాయి. ఈ పురుగులు తెగుళ్ళను తట్టుకునే సామర్థ్యం పెరిగి ఈ సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండడం వల్ల వానపాములు ఎక్కువగా ఉండి మొక్కకు బూస్టర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఒక 200 కిలోలు ఆవు పేడ ఎట్లా ఉండాలంటే వారం రోజుల లోపలిది ఉంటే బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది. 1 రోజు 2 రోజులది అయితే. తర్వాత 5 లీటర్ల ఆవు మూత్రము, 2 కిలోల పప్పుల పిండిలో శనగ కానీ, కంది కానీ, మినుము కానీ, పెసర కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. 2 కిలోలు. బెల్లంలో నల్ల బెల్లం ఉంటే ఇంకా బాగుంటుంది. తర్వాత పుట్టమట్టి ఒక పిడికెడో దోసెడో తీసుకున్నా సరిపోతుంది. ఇవి 5 కావాల్సినవి. అయితే ఫస్ట్లో ఆవు పేడని ఒక పల్చగా పరుచుకొని దాంట్లో 2 కిలోల పప్పుల పిండి వేసిన తర్వాత 2 కిలోల బెల్లం వేసేయాలి. బెల్లం వేసిన తర్వాత పుట్టమట్టి వేసేయాలి లైట్గా పల్చగా. వేసిన తర్వాత ఆవు మూత్రం పైన చిలకరించి కలుపుతూ ఉండాలి. మొత్తం ఎంతంటే పైన పప్పుల పిండి, బెల్లం, పుట్టమట్టి అన్ని బాగా కలిసిపోయేలా కలిపేసేయాలి. కలిపేసి ఒక కుప్పగా పోసిన తర్వాత దాని కుప్పని ఏం చేస్తామంటే ఉండలుగా చుట్టాలి. లేదా మనం పిడకల్లాగా చేసుకున్నా కూడా దాన్ని ఆరబెట్టుకోవాలి. ఎక్కడంటే నీడ ఉండే ప్లేస్లో చెట్టు కింద కానీ, షెడ్డు కింద కానీ ఆరబెట్టుకోవాలి. అది 2 రోజుల తర్వాత మనకు ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం గోనె సంచిలో కానీ, గన్ని బ్యాగ్లో కానీ దాపెట్టుకొని 6 నెలల వరకు కూడా వాడుకోవచ్చు అన్నట్టు. మనం దున్నినప్పుడు విత్తనాలు వేసే ముందు పొలంలో చల్లుకుంటే ఇది ఎకరాకు 300 నుంచి 400 కిలోలు వేసుకుంటే బాగా ఉంటుంది అన్నట్టు సత్వ. రెగ్యులర్గా వర్షాలు పడినప్పుడు మనం ప్రతిసారి వర్షం పడినప్పుడు సత్వ లాగా ఉంటుంది పంటకు. పెంట ఎరువులు అయితే ఎక్కువ శాతం వేస్తాం కాబట్టి 3-4 ట్రాక్టర్లు వేస్తాం కాబట్టి ఎక్కువ కలుపు వస్తుంది. దీంట్లో అయితే తక్కువ కలుపు వచ్చి మనకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి కాబట్టి బాగుంటుంది సత్వ. ఇది మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.